హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్. ఇవాల్టి వీడియోలో రంజాన్ స్పెషల్ రెసిపీస్ షీర్ కుర్మా ఇంకా మీఠీ సేవ్యాన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మన ఫస్ట్ రెసిపీ ఈద్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ షీర్ కుర్మాని చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ షీర్ కుర్మాని చేసుకోవటానికి ముందుగా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కాజు, బాదం, పిస్తాలను 5 అవర్స్ ముందు వేడి నీటిని వేసి నానబెట్టాను. వీటిని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా బాగా నానిన తర్వాత స్కిన్ని పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఫ్రెష్ డేట్స్ ఇంకా చిరోంజి గింజలను తీసుకున్నాను. ఈ షీర్ కుర్మా చేసుకోవటానికి నార్మల్ సేమియా కాకుండా ఇలాంటి సన్న సేమియాని తీసుకోవాలి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఇలా పొడవుగా ఉన్న వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. పిస్తా, బాదం, కాజు ఇంకా చిరోంజి గింజలను వేసుకొని వేయించుకోవాలి. ఇక్కడ డేట్స్ని వేయించటం లేదు, నేను ఫ్రెష్ డేట్స్ని తీసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ డేట్స్ లేకపోతే ఎండు ఖర్జూరాన్ని నానబెట్టుకొని బాగా నానిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ని 2 మినిట్స్ పాటు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇక్కడ చిరోంజీని నానబెట్టలేదు, డైరెక్ట్గా వేశాను. ఇలా వేయించటం వలన టేస్ట్ బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ 2 మినిట్స్ వేగిన తర్వాత సేమియాని కూడా వేసుకోవాలి. ఈ సేమియాలో 2 టైప్స్ ఉంటాయి, రోస్టెడ్ సేమియా ఇంకా నాన్ రోస్టెడ్ సేమియా. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. స్టవ్ను సిమ్లో ఉంచుకొని 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఒకవేళ మీరు నాన్ రోస్టెడ్ సేమియాని తీసుకున్నట్టయితే ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇలా సేమియా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 750 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పాలను మరిగించుకోవాలి. పాలు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న డేట్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ డేట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను. డేట్స్ని వేసుకున్న తర్వాత షుగర్ని వేసుకోవాలి. షుగర్ బదులు మీరు కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు. షుగర్ని మీరు తినే తీపిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ని వేయటం వలన పాయసం మరింత రుచిగా ఉంటుంది. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా సేమియాని వేసుకోవాలి. ఈ షీర్ కుర్మాలోకి కండెన్స్డ్ మిల్క్ని కానీ లేదా కోవాని కానీ వేస్తూ ఉంటారు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేను షుగర్ని మాత్రమే వేశాను. ఇలా సేమియా ఉడుకుతూ ఉన్నప్పుడే ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు ద్రాక్షను వేయించలేదు, డైరెక్ట్గా వేశాను. ఈ సేమియాని 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత చివరగా కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. ఈ షీర్ కుర్మాని వేడిగా లేదా చల్లారాక తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ షీర్ కుర్మా వేడి మీద కాస్త జారుగా ఉంటుంది, చల్లారాక చిక్కబడుతుంది. ఈ షీర్ కుర్మా చేసుకోవడానికి పాలు ఎక్కువగా ఉండాలి, సేమియాని తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ షీర్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ రెసిపీ రంజాన్ స్పెషల్ మీఠీ సేవియాన్ లేదా దమ్కా సేవియాన్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మీఠీ సేవియాన్ లేదా దమ్కా సేవియాన్ని చాలా క్విక్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్వీట్ రెసిపీని రంజాన్ పండుగకు తప్పకుండా చేసుకుంటారు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ మీఠీ సేవియాన్ రెసిపీని తయారు చేసుకోవటానికి ఇలాంటి సన్న సేమియాని తీసుకోవాలి. ఇవి నార్మల్ సేమియా కంటే చాలా సన్నగా ఉంటాయి. ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లోనూ దొరుకుతాయి. ఈ సేమియా రంజాన్ సీజన్లో చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతాయి. ఈ సేమియా చాలా సన్నగా, పొడవుగా ఉంటాయి. వీటిని చేత్తో ఇలా నలుపుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. సేమియాని ఇలా నలుపుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత కాజు ఇంకా బాదాంని వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి.
ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను కాజు బాదాంని వేశాను. కాజు బాదాం ఇలా లైట్గా వేగిన తర్వాత ఎండు ద్రాక్షను కూడా వేసుకుని గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని ముందుగా నలిపి ఉంచుకున్న సేమియాని వేసుకోవాలి. ఈ సేమియా 2 టైప్స్ ఉంటాయి, రోస్టెడ్ సేమియా ఇంకా నాన్ రోస్టెడ్ సేమియా. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియాని తీసుకున్నాను. రోస్టెడ్ సేమియాని తీసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. సేమియాని వేసుకున్న తర్వాత స్టవ్ను సిమ్లో ఉంచుకొని 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి 150 ml వాటర్ని వేసుకోవాలి. 1 కప్పు నీళ్ళను వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నాన్ రోస్టెడ్ సేమియాని తీసుకున్నట్టయితే సేమియాని ఇలా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత సేమియా ఇలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఒకసారి సేమియాని చెక్ చేద్దాం. ఈ సేమియా బాగా సాఫ్ట్గా అయ్యింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పాలని వేసుకోవాలి. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు వేసి కలుపుకున్న తర్వాత మీరు తినే తీపిని బట్టి షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ని వేస్తున్నాను. మీరు తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా 1/2 కప్పు షుగర్ని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యాక ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇలాచీని షుగర్తో పాటు గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ని వేసి కలుపుకున్నాక స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీ దగ్గర కోవా అవైలబుల్గా ఉంటే ఇందులోకి కొద్దిగా కోవాని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీఠీ సేమియా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, సేమియా కూడా ఎక్కడ అతుక్కోకుండా విడివిడిగా ఉంది, బాగా పొడి పొడిగా వచ్చింది. ఈ మీఠీ సేమియాని చేయటం చాలా ఈజీ కదా. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రంజాన్ స్పెషల్ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్.